బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైన ఉత్కంఠ కొనసాగుతోంది. రేపటితో గడువు ముగుస్తూ ఉండగా టీడీపీ ఇప్పటి వరకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. అయితే అభ్యర్థుల రేసులో టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి మాత్రం ఆర్ కృష్ణయ్యకు అవకాశం కల్పించారు. టీడీపీ అధికారికంగా పేర్లు ప్రకటించకపోవడంతో పలువురు నేతలు చివరిదాకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే వారికి 2026లో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పైన ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపటితో ఈ గడువు అనేది ముగుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా టీడీపీ ఎలాగా అభ్యర్థుల పేర్లను అధికారికంగా అనౌన్స్ చేయలేదు. అయితే అభ్యర్థుల రేసులో ఇప్పటికే టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సన సతీష్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి మాత్రం ఆర్ కృష్ణయ్యకు అవకాశాన్ని కల్పించారు. గతంలో ఆయన వైసీపీ తరపున ఉన్నారు. అయితే రిజైన్ చేసిన తర్వాత బీజేపీ నుంచి ఆయనకు అవకాశాన్ని కల్పించారు. టీడీపీ అధికారికంగా పేర్లు ప్రకటించకపోవడంతో పలువురు నేతలు చివరిదాకా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఉన్నాయి. ఇటు మోపిదేవి వెంకటరమణ, అలాగే బీద మస్తాన్ ఆర్ కృష్ణయ్య గతంలో రాజీనామా చేయడంతో ఆ 3 స్థానాలకి కూడా రాజ్యసభ స్థానాలకి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం పార్టీలు ప్రస్తుతం బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం కల్పిస్తున్నట్లుగా ఇటు బీజేపీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. పోటీ లేకుండానే ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి కూడా ముఖ్యంగా మరో 2 ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా టీడీపీ కూడా ఒక ప్రకటనను విడుదల చేయబోతోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య పేరుని, అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, అలాగే ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను బీజేపీ జాతీయ అధిష్టానం ప్రకటించడం జరిగింది. గతంలో ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడం జరిగింది. రేపు ఆర్ కృష్ణయ్య నామినేషన్ ని దాఖలు చేయబోతున్నారు. బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభ నుంచి ఆయన రేపు నామినేషన్ పత్రాలని అసెంబ్లీలో సెక్రటరీకి అందజేయబోతున్నారు. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఖాళీ అయిన 3 స్థానాల్లో ఒక స్థానం బీజేపీ తరఫున ముఖ్యంగా బీసీ కార్డ్ ని ప్రధానంగా బీజేపీ విస్తృతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు తెలంగాణలో సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా బీసీ కార్డు ఉపయోగించుకుని వైఎస్ఆర్సీపీ గతంలో ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే బీసీ కార్డును ఉపయోగించి 2 రాష్ట్రాల్లో కూడా లబ్ధి పొందాలన్న కోణంలోనే ఆర్ కృష్ణయ్యకి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసిన తర్వాత మరోసారి రాజ్యసభకి బీజేపీ నుంచి ఈసారి అవకాశాన్ని బీజేపీ కల్పించడం జరిగింది. రేపు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ వేయబోతున్నారు. రైట్ గోపి.